ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, దాంట్లోకి చిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టం అండి. ఖైమా కర్రీ, ఇంకా పెరుగు, బత్తాయిలు. చిన్న మాట, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చూడండి, దేవుని దృష్టిలో మన జీవితం అంటే ఏంటి? మనం నివసించే ఇల్లు కాదు, నివసించే స్థలము కాదు, కానీ మనము నిలబడే నీతి, మనము నడిచే మార్గమే మన జీవితపు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చూడండి, భక్తిహీనుల ఇల్లు కూలిపోతుంది. ఇక్కడ ఇల్లు అంటే ఒక భవంతి కాదు, జీవితం, కుటుంబం, ప్రతిష్ట, ప్రణాళికలు, ఇంకా విజయాలు అన్నింటినీ సూచిస్తుంది. చెడు మార్గాలలో నడిచేవారికి తాత్కాలికంగా ఎదుగుదల కనిపిస్తుంది, కానీ ఆ పునాది దేవునితో ఉండకపోవడం వల్ల అది నిలకడగా ఉండదు, కొట్టుకుపోతుంది. పాపంలో నిర్మించిన జీవితం చివరకు కూలిపోవడమే. నీతిమంతుల గుడారము వికసించును. ఇక్కడ గుడారం అంటే ఏది పెద్ద భవనం కాదు, చిన్న నీడ. అంటే మన దగ్గర ఉన్నది ఏమిటి అన్నది ముఖ్యం కాదు, మనతో దేవుడు ఉన్నాడా అన్నదే ముఖ్యం. నీతిమంతుడు గుడారంలో ఉన్న అతన్ని ఆశీర్వదిస్తాడు, పెంపొందిస్తాడు. నీతి ఉండే చోట దేవుని కృప ఉంటుంది. ఆ కృప చిన్నదే కానీ మహిమగా మారుస్తుంది. మన జీవితాన్ని దేవుని భయంతో, నీతితో నడిపితే మన గుడారం కూడా రాజమహల్లా వికసిస్తుంది. దేవుని కృప నీతిమంతులతో శాశ్వతంగా ఉంటుంది.